హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనీ లేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనాలి అంటే ఏం చేయాలి? సో ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే తగ్గుతూ ఉందన్నమాట. సో తగ్గుతుంది అని చెప్పి చాలామంది కొనేయాలి, ఇప్పుడే వెళ్ళి కొనేస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు, ఓకేనా. సో గోల్డ్ కొనాలి ఎందుకంటే గోల్డ్ రేట్ తగ్గుతుంది కదా. ఫ్యూచర్లో పెరిగితే మనకి లాభం ఉంటుంది. ఇప్పుడు కొనేసామనుకోండి, ఒకవేళ తగ్గితే నష్టమే కదా. సో ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా మనము. సో గోల్డ్ రేట్ తగ్గుతుంది కదా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనొచ్చా అంటే కంపల్సరీ కొనొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు రేట్లు తగ్గింది. ఇప్పుడు కొన్ని 1 to 2 monthsలో పెళ్ళిళ్ళంతా స్టార్ట్ అవుతాయి కాబట్టి కన్ఫామ్గా గోల్డ్ రేట్ అయితే ఇంకా తగ్గచ్చు. సో మనం ఇప్పుడున్న రేటుకి కొనేయచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్లో పెరుగుతుందా తగ్గుతుందా అనేది మన చేతిలో లేదు కాబట్టి ఇప్పుడు తగ్గినప్పుడైతే మన చేతిలో మనీ ఉంటే కంపల్సరీ వెళ్ళి కొనేయచ్చు అనమాట. ఇంకా వెయిట్ చేద్దామా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అది కూడా తప్పులేదు. ఒకవేళ ఇంకా తగ్గినా ఇంకా మనం అయితే మనీని అయితే సేవ్ చేసిన వాళ్ళమే కదా. సో అది తగ్గేది ఎక్కేది అనేది మన చేతుల్లో లేదు. ఇప్పుడు కేంద్రం పాస్ చేసిన రూల్ ప్రకారం తగ్గుతూ ఉంది కాబట్టి ఒకవేళ రేపు ఫ్యూచర్లో మనకి యూజ్ అవుతుంది, కొనాలి, కంపల్సరీ గోల్డ్ అవసరము అనే వాళ్ళైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపల్సరీ వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. సో ఫ్యూచర్లో తగ్గచ్చు అనేది ఒక ఊహాగానం అంతే. తగ్గుతుందో పెరుగుతుందో అనేది మన చేతుల్లో లేదు కాబట్టి సో మీ దగ్గర ఇప్పుడు మనీ ఉంటే కంపల్సరీ వెళ్ళి గోల్డ్ అయితే కొనుక్కునేయండి. సో ఇప్పుడున్న టైంలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం మాత్రమే మన గోల్డ్ రేట్ తగ్గింది కాబట్టి ఫ్యూచర్లో తగ్గుతుందో లేదో తెలియదు. ఒకవేళ ఇంకా తగ్గినా కూడా మనమైతే ఇంకా మంచిదే కదా. గోల్డ్ తగ్గితే మంచిదే కాబట్టి ఇంకా తగ్గిన తర్వాత కూడా కొనుక్కోవచ్చు. సో గోల్డ్ కొనాలి అంటే మన దగ్గర మనీ ఉండాలి. సో అలా మనీ లేనప్పుడు ఏం చేయాలి అంటే చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు గోల్డ్ కొనాలి అనుకుంటున్నారు. సో ఫ్యూచర్లో ఒకవేళ పెరిగిపోయింది అనుకోండి, అది మన చేతిలో లేదు. తగ్గుతుంది అనుకోండి, అది మన చేతిలో లేదు. ఇప్పుడు కొనేసి అయ్యో ఫ్యూచర్లో పెరగడం లేదే, అలా తగ్గిపోతూ వస్తూ ఉంది అని ఫీల్ అవ్వకుండా మీకు ఇప్పుడు అవసరము అని అనుకుంటే మాత్రం వెళ్ళైతే కొనుక్కోండి, ఓకేనా. గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు మనీ ఉండదు. మనీ ఉన్నప్పుడు గోల్డ్ కొనాలంటే గోల్డ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చాలా తగ్గింది కాబట్టి సో మనీ లేకపోయినా ఎలా కొనుక్కోవాలో చూసేద్దాం, వచ్చేయండి. సో సంఘం లోన్ ట్రై చేయండి. ఎందుకంటే సంఘంలో తక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి మనీ లేకపోయినా మీరు 1% ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా సంఘం లోన్తో అయితే మీరు కొనుక్కునేయచ్చు అనమాట. సో క్రెడిట్ కార్డ్ అవసరమైతే మళ్ళీ 30 to 40 days లోపల మీరు కట్టగలిగితేనే మాత్రం క్రెడిట్ కార్డ్ యూస్ చేసి అయితే కొనుక్కోండి, ఓకేనా. సో ఆ లిమిట్లోనే కొనుక్కోండి. ఎక్కువ లిమిట్ యూస్ చేసి మళ్ళీ మీరే కదా కట్టాలి. సో 30 to 40 days ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సో క్రెడిట్ కార్డ్ యూస్ చేసి కూడా మీరైతే కొనుక్కోవచ్చు. ఆఫర్స్ని యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఆఫర్స్ ఉంటాయి కాబట్టి 5% 10% ఆఫ్ ఉంటుంది కార్డ్ మీద. సో అలాంటి కార్డ్స్ ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకెళ్ళి యూజ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు, చెయ్యాలి అనుకొని ఎప్పటి నుంచో పెట్టుకొని ఉంటారు, రేట్ ఎక్కువ ఉందని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా గోల్డ్ కొనాలంటే కొనేయండి ఇప్పుడే వెళ్ళి, ఎందుకంటే తగ్గుతుంది కాబట్టి. సో ఇంకా ఒక 1 or 2 days వెయిట్ చేసినా ఇంకా తగ్గచ్చు, చెప్పలేము. సో వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే తప్పులేదు. ఇప్పుడే కావాలి, ప్రజెంట్ మూమెంట్కి నాకు కావాలి అనుకున్నప్పుడు కొనండి. కానీ 1 to 2 days వెయిట్ చేస్తే పోయేదేం లేదు కదా. ఒకవేళ తగ్గితే తగ్గుతుంది అనేదన్నమాట. గోల్డ్ లోన్ పెట్టి గోల్డ్ కాయిన్స్ బిస్కెట్సే కొనండి. ఒకవేళ మీకు గోల్డ్ రేట్ తగ్గింది కదా, ఫ్యూచర్లో మనం గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ కొనుక్కుంటే మళ్ళీ అమ్ముకోవచ్చు కదా, లేదంటే దాన్ని ఇచ్చేసి ఏదైనా పెద్ద వస్తువుని కొనుక్కోవచ్చు కదా అనుకుంటే గోల్డ్ కాయిన్స్ లేదంటే బిస్కెట్స్ కావాలంటే కొనుక్కోండి లోన్ పెట్టి. అది ఎక్కువ వెళ్ళకండి, మీ ఆర్థిక స్తోమతను బట్టి కొనండి, ఓకేనా. అధిక డబ్బు వస్తే మంచిదే కదా. సో అలా అని ట్రై చేయండి, మీ ఆర్థిక స్తోమతను బట్టే కొనుక్కోండి. ఫ్యూచర్లో అవసరం ఉంది అని చెప్పి మనీ లేదు అనుకుంటే మీ సేవింగ్స్తో కొనండి. మీకు ఫ్యూచర్లో మీకు అవసరం ఉండొచ్చు గోల్డ్తో అని మీరు అనుకుంటే హ్యాపీగా వెళ్ళి మీ సేవింగ్స్తో పెట్టి గోల్డ్ అయితే కొనుక్కోండి. సో దేనికైనా కొంచెం టైం ఇవ్వండి. ఒకవేళ ఇంకా 1 or 2 weeks తగ్గచ్చేమో, ఏమో ఎవరికి తెలియదు. సో ఒకవేళ తగ్గితే హ్యాపీనే కదా. ఇప్పుడు మీకు అవసరమైతే ఇప్పుడు వెళ్ళి కొనుక్కోండి, ఓకేనా. ఒకవేళ తగ్గితే ఇంకా లాభం కదా, పెరిగితే ఏం చేయలేము.
సో మన చేతుల్లో లేని దాని గురించి ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఇప్పుడు ఉన్నదాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే తగ్గిన రేట్తో మీరు వెళ్ళి బంగారం అయితే కొనుక్కోవచ్చు. ఓకేనా అండి? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరేమనుకుంటున్నారు? వెళ్ళి కొనాలనుకుంటున్నారా? కొన్ని రోజులు ఆగుదాం అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరేం ఆలోచిస్తున్నారో నాకు కూడా అర్థమవుతుంది. ఓకే అండి, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. సేవ్ ద మనీ. బాయ్.